హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, జగనన్న కడప వెళ్లి వడగళ్ల వాన వల్ల అరటి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పనిలో పనిగా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని, కళ్ళు మూసుకుంటే ఏడాది గడిచిపోయిందని, అలాగే 3 ఏళ్లు ఓపిక పట్టండి, వైసీపీ అధికారంలోకి వస్తుంది, రైతులను ఆదుకుంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులను ఆదుకుంటామన్నంత వరకు బాగానే ఉంది, కానీ 3 ఏళ్లలో వైసీపీ అధికారంలోకి రావడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళినా పదే పదే మనమే వస్తాము అనేది చెప్పడం ఏంటి? అసలు అధికారంలోకి రావాలనే జగన్ తొందర ఏంటి? పైగా అధికారంలోకి మనమే వస్తామని కాన్ఫిడెంట్గా చెప్పడం ఏంటి? అసలు ప్రజల సమస్యలపై పోరాటం చేయకుండా ప్రతిసారి మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని జగన్ చెప్పడం ఎందుకు? ఇలా చెప్పడం వల్ల పార్టీకి ఏదైనా మేలు జరుగుతుందా? జగన్ బలం ఏదైనా పెరుగుతుందా? ఈ మాటలను ప్రజలు హర్షిస్తున్నారా లేక నవ్వుకొని వదిలేస్తున్నారా? అసలు జగన్ పదే పదే మనమే అధికారంలోకి రాబోతున్నామనేది ఎందుకు చెబుతున్నారనేది క్లారిటీగా మాట్లాడుకుందాం రండి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 11 సీట్లు వచ్చాయి. జగన్కు ప్రతిపక్ష హోదా రాలేదు. సరే, హోదా రాకపోయినా ప్రజల కోసం నిలబడి వారి సమస్యలపై గలం ఎత్తడం, వారికి అండగా నిలబడడం, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తూ ఉంటే ఆటోమేటిక్ గా జగన్ బలం పెరుగుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈసారి జగన్ గెలవవచ్చు. అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని జగన్ చెప్పడం కాస్త బెట్టుగానే ఉంది. ఆ మధ్య జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. బయటకొచ్చి మళ్ళీ రాబోయేది మేమే, ఎవరిని వదిలిపెట్టం, పోలీసుల్ని సైతం వదలం, అన్నిటికీ బదులు తీర్చుకుంటాం అన్నట్లు మాట్లాడారు. అది అయిపోయింది. ఆ తరువాత గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లారు. అక్కడ అదే డైలాగులు. కూటమి ప్రభుత్వం పని అయిపోయింది, మళ్ళీ మేమే అధికారంలోనికి వస్తామన్నారు. ఆ తరువాత విజయవాడ కార్యకర్తల సమావేశం. అక్కడ అంతే. ఈసారి జగన్ 2.0 చూస్తారని, వచ్చేది మన ప్రభుత్వమే అని కార్యకర్తలకు మోటివేషన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వడగండ్ల వాన వల్ల కడపలో అరటి రైతులు నష్టపోయారు. అక్కడికి వెళ్లి కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది, మరో 3 ఏళ్లు ఓపిక పడితే వైసీపీ అధికారంలోకి వస్తుంది, రైతులని ఆదుకుంటామని మాట్లాడారు. అంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు రైతులు ఏం చేయాలి? కనీసం వారి సమస్యలపై పోరాటాలు చేయడమో లేక వారికి ఎంతో కొంత సొంతంగా సహాయం చేయడమో చేస్తే బాగుంటుంది. వారికి సహాయం అందించేలా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాడాలి. అవేం లేకుండా 3 ఏళ్లు ఓపిక పడితే మనమే అధికారంలోకి వస్తాం, ఆదుకుంటామని చెప్పడం ఏంటో అర్థం కాకుండా ఉంది. అయినా మొన్నటి వరకు జగనే కదా సీఎం, మరి అప్పుడు రైతులకు ఎంత మేర సహాయం చేశారు? అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఎన్నిసార్లు ఆదుకున్నారు? ఇవన్నీ గుర్తుండాలి కదా. ఇంకా అవేం లేవు. ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఒక్కటే, ఈసారి మనమే అధికారంలోనికి వస్తాం, లేదా వచ్చేది మన ప్రభుత్వమే. అసలు జగన్ అధికారంలో నుంచి దిగిపోయింది 9 నెలల క్రితమే. ఈ లోపే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని మాట్లాడడం చూస్తే అధికార దాహం లాగానే కనిపిస్తుంది తప్ప ఎక్కడా ప్రజల కోసం నిలబడుతున్నట్లు కనిపించదు. ఆ విషయం జగన్ అర్థం చేసుకోవాలి. కూటమి వచ్చి 9 నెలలు అయింది. ఇంకా 4 ఏళ్ల 3 నెలల సమయం ఉంది. కానీ జగన్ ఏమో 3 ఏళ్లలో మన ప్రభుత్వమే వస్తుందని ఊదరగొట్టేస్తున్నారు. అంటే జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకుంటున్నట్లు ఉన్నారు. అవన్నీ జరగాలంటే చాలా చట్టాలు చేయాలి. ఉన్న పలంగా అయిపోయేవి కాదు. ఎటు చూసుకున్నా మళ్ళీ 2029లోని ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికల్లో జగన్ గెలవాలి. ఇక్కడ చాలా ప్రక్రియ ఉంది. అసలు రియాలిటీ వదిలేసి గాలిలో లెక్కలు వేసుకుంటూ ఈసారి అధికారం మనదే అనడం వల్ల పావల ఉపయోగం ఉండదు. ఇలా పదే పదే చెప్పడం వల్ల జగన్ కు ప్రజల్లో బలం పెరగడం ఏమో గానీ ఇంకా చులకన అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. కూటమిలో చాలా తప్పులు జరుగుతున్నాయి, వాటిని హైలైట్ చేయాలి. వ్యూహ ప్రతివ్యూహాలతో చంద్రబాబు పవన్లను కట్టడి చేయాలి. నాయకులు పార్టీ విడిపోయినా సరే కింది స్థాయి నేతలని పైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలి. గత ఎన్నికల్లో వైసీపీకి ఏ వర్గాలు ఓట్లు దూరమయ్యాయో అవన్నీ దగ్గర చేయాలి. గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ పార్టీని నిలబెట్టాలి. కార్యకర్తలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి. ముఖ్యంగా ప్రతిదానికి ఫేక్ ప్రచారాలు చేయకూడదు. దానివల్ల ప్రజల్లో ఇంకా పలచన అవుతారు. ఇవన్నీ చేసి 2029 నాటికి ప్రజా మద్దతు పెంచుకుంటే గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. ఇదంతా వదిలేసి మళ్ళీ అధికారం మాదే, నేనే సీఎం అనుకుంటూ రియాలిటీలో లేకుండా గాలిలో మేడలు కడితే అవి ఎప్పుడొకప్పుడు కుప్పకూలతాయి. దానివల్ల పార్టీకి నష్టం, జగన్కు నష్టం. కాబట్టి జగన్ ఇప్పటికైనా రియాలిటీలోకి రావాలి, ప్రజల్లో ఉండాలి, ఆ ప్రజల కోసం నిలబడాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు జగన్ కోసం నిలబడతారు. మరి చూడాలి, జగన్ ఇకనైనా అధికారం కోసం తొందరపడే మాటలు ఆపుతారేమో. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.